వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ మహాభారతం. ధర్మరాజు, కర్ణుడు ఇరువురు దానాలు ధర్మాలు చేస్తారు. కానీ కర్ణుడిని మాత్రమే దానవీర కర్ణ అని ఎందుకు పిలుస్తారు అని అర్జునుడు కృష్ణుడిని అడిగాడు. ఒక రథసారథి, ఒక స్ట్రాటజిస్ట్ అయిన కృష్ణుడు ధర్మరాజు మరియు కర్ణుడికి ఒక పరీక్ష పెట్టాడు. కృష్ణుడు మరియు అర్జునుడు బ్రాహ్మణ వేషంలో ధర్మరాజు దగ్గరికి వచ్చాడు. ధర్మరాజు పాండవుల పెద్దవాడు ఆయన ధర్మాన్ని పాటించడంలో ముందుంటాడు. అయితే వాళ్ళు హోమం కోసం గంధపు చెక్కలు కావాలని అడగక దానికి ధర్మరాజు సైనికులు అడవి అంతా గాలించిన వర్షం పడటం వల్ల వాళ్ళకి తడి గంధపు చెక్కలు తప్ప పొడి చెక్కలు దొరకలేదు. అందుకు ధర్మరాజు వాళ్ళని ఇంకేమైనా కోరుకోమని అడిగాడు. వాళ్ళు వద్దు అని చెప్పి కర్ణుడి దగ్గరికి వచ్చారు. కర్ణుడు దానాలు దాతృత్వానికి పేరుగాంచాడు మరియు అవసరమైన వారికి సహాయం చేయడానికి ఎప్పుడు వెనకాడాడు. కర్ణుడిని హోమం చేయడానికి గంధపు చెక్కలు కావాలని అడగక బయట వర్షాల వల్ల దొరకవని తెలిసి తన ఇంట్లో ఉన్న గంధపు తలుపులు కిటికీలు విరక్కొట్టి ఆ బ్రాహ్మణులకి ఇచ్చి ఇంకా ఏమైనా సహాయం కావాలని అడిగాడు. ధర్మరాజుకి దానం చేయడం ధర్మం, కానీ కర్ణుడికి దానం చేయడం లక్షణం అని కృష్ణుడు అర్జునుడికి తెలిపాడు. రిమెంబర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వీటీఎఫ్ వైరల్ తెలుగు ఫ్యాక్ట్స్.